బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగుతుంది. కారణం కల్కి 2 సినిమాలో ఆమెను తప్పిస్తున్నట్లు వైజయంతి మూవీ మేకర్స్ ప్రకటించడమే. ఇదే కాదు, గడిచిన కొద్ది రోజుల క్రితం స్పిరిట్ మూవీ నుంచి కూడా ఆమెను తీసేశారు. దీంతో సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలా ఎక్కడ చూసినా దీపికా పదుకొనే గురించే హాట్ టాపిక్. కల్కి 2 898 ఏడీ సినిమా పార్ట్ 1లో దీపిక సుమతి పాత్రలో నటించింది. ఆమె గర్భంలో ఉన్న బిడ్డ కల్కి. అశ్వత్థామ శాపం, సుమతికి పుట్టబోయే బిడ్డ కల్కి కోసం సుప్రీం యాక్షన్ ప్రయత్నాలు ఇలా సాగింది. కల్కిని రక్షించేందుకు కర్ణుడు భూమిపై మళ్లీ పుట్టినట్లు చూపించడంలో ప్రేక్షకులు పార్ట్ 2 కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. అసలు కథ మొత్తం సీక్వెన్స్లోనే జరగనుంది. యుద్ధం, కల్కి పుట్టడం ఇవన్నీ కూడా దీపికా పాత్ర చుట్టూనే తిరుగుతాయి. అటువంటిది ఇప్పుడు ఆ పాత్రే లేకపోతే కథ ఎలా కొనసాగుతుంది? దీపికను సడన్ గా తీసేస్తే రీప్లేస్ ఎవరిని చేస్తారు, ఎలా చేస్తారు అని ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్లో పెద్ద ప్రశ్నే మొదలైంది. వాస్తవానికి దీపికను కల్కి 2898 ఏడీ నుంచి తొలగించడం అనేది కొన్ని కారణాలున్నాయి. అమ్మడి గొంతమ్మ కోరికలు తీర్చలేక వైజయంతి మూవీస్ కల్కి 2 నుంచి తప్పించారు. దీపిక కల్కి సినిమా కోసం ఓ అమౌంట్ను రెమ్యునరేషన్గా అగ్రిమెంట్ చేసుకుంది. మూవీ కొంత భాగాన్ని షూట్ కూడా చేసింది. దాంతో ఇక ఈ సినిమా నుంచి తీసివేయడం కుదరదని ఆమె టీం నిర్ణయానికి వచ్చిన తర్వాత రెమ్యునరేషన్ పెంచాలని కల్కి 2898 ఏడీ టీంని డిమాండ్ చేశారు. దాంతో కల్కి నిర్మాతలు ఆమెతోనూ ఆమె టీంతోనూ చర్చలు జరిపారు. కానీ దీపిక మాత్రం డిస్కషన్స్ జరుగుతుండగానే అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మరో పాపులర్ ప్రాజెక్టుకు డేట్స్ కేటాయించారు. దాంతో కల్కి నిర్మాతలు ఆమెను ఈ సినిమాను తప్పించాలని నిర్ణయం తీసుకుని దీపికను కల్కి 2898 ఏడీ నుంచి తప్పించారు. ఇక స్పిరిట్ మూవీ విషయానికి వస్తే ప్రభాస్ పక్కన హీరోయిన్గా ఈమెను తీసుకున్నారు. కానీ ఆమె డిమాండ్స్ హై రెమ్యునరేషన్, డేలో 8 గంటలు మాత్రమే పని, ఆదివారం సెలవు ఇలా కొన్ని సాధ్యం కాని డిమాండ్స్ చెప్పడంతో పాటు నమ్మకంగా హీరోయిన్కి స్టోరీ చెప్తే అది బయట లీక్ చేయడం లాంటివి చేసిందని డైరెక్టర్ కమ్ నిర్మాత అయిన సందీప్ రెడ్డి వంగ సినిమా నుంచి తీసేశాడు. అంతేనా, డైరెక్ట్గా దీపికకు వార్నింగ్ కూడా ఇచ్చాడట. ముజే జరబీ ఫరక్ నై పడతా అంటూ ట్వీట్ చేసి కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆమె స్థానంలో స్పిరిట్ మూవీలో తృప్తి డిమ్రీ నటిస్తుంది. ఇక ఆయుష్నే ఇంకా మర్చిపోనే లేదు. అప్పుడే కల్కి నిర్మాతలు కల్కి 2 మూవీ నుంచి కూడా దీపికను తప్పిస్తూ ట్వీట్ చేశారు. ఇక్కడ కారణమేంటో చెప్పకపోయినా అందరూ అనుకునేది ఆమె గొంతమ్మ కోరికల గురించే తీసేశారని. ఇక్కడే దీపిక ఓ విషయం మర్చిపోయింది. అప్పుడు స్పిరిట్, ఇప్పుడు కల్కిని నిర్మించేది తెలుగు నిర్మాతలే. వాళ్ళు కంటెంట్ సినిమాని నమ్ముతారు, కానీ అందులో ఉండే స్టార్ కాస్ట్ను నమ్మరు. స్టార్ కాస్ట్ ఉంటే సినిమాకు ప్లస్ అవ్వచ్చు, కానీ సినిమాను డ్యామేజ్ చేస్తానంటే ఏ ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా సందీప్ రెడ్డి వంగ, నాగ అశ్విన్ తీసుకున్న నిర్ణయాన్నే తీసుకుంటారు. దీపిక వెండి తెరపై ఎన్నో ప్రముఖ పాత్రలు పోషించి వాటికి జీవం పోసింది అని చెప్పడంలో సందేహం లేదు. బెస్ట్ యాక్టర్ అయితే ఎవడికెక్కువ? తీసే సినిమాపై డెడికేషన్, తీస్తున్న డైరెక్టర్, ప్రొడ్యూసర్పై రెస్పెక్ట్ లేకపోతే ఇలా పరిస్థితులే ఎదురవుతాయి. కల్కి 2898 ఏడీ పార్ట్ 1లో దీపిక నటనను తప్పు పట్టలేం. దీపిక తన నటనతో ఇంటర్వెల్కి ప్రాణం పోసింది. యాక్షన్ నుంచి తప్పించుకునే బయటపడ్డ ఆమె మంటల మధ్య నడుస్తూ బయటకొస్తుంది. ఇక ఈ సీన్లో ఆమె ఏమాత్రం భయం, బెణుకు చూపించలేదు. ఓ తల్లిగా తన ప్రాణాల కంటే కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలే ముఖ్యమన్నట్లుగా కేవలం ఎక్స్ప్రెషన్స్తోనే సీన్కి ప్రాణం పోసింది. ఇక్కడ ఆమె ఎమోషన్స్కి అద్భుతంగా పలికించింది. కానీ ఏం ప్రయోజనం? డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టి వాళ్ళకి నా అవసరం ఉంది, నేనే తప్ప వేరే చాయిసే లేదు అన్నట్లు బిహేవ్ చేస్తే ఇలానే ఉంటుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోతుందని దీపికా పదుకొనే సోషల్ మీడియాలో ఇప్పుడు నీతులు చెప్తుంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. 18 ఏళ్ల క్రితం ఓం శాంతి ఓం సినిమా చేస్తున్నప్పుడు నాకు షారుఖ్ ఖాన్ కొన్ని పాఠాలు నేర్పారు. మనం సినిమాతో ఏం నేర్చుకున్నాం, అందులో ఎవరితో చేస్తున్నామనే విషయాలు ముందుగా తెలుసుకోవాలని చెప్పారు. సినిమా విజయం కంటే ప్రాధాన్యమైనది ఎవరితో చేస్తున్నాం అనే విషయం గుర్తు చేసుకోవాలని చెప్పారు. అప్పటి నుంచే నేను ఆ మాటలను పూర్తిగా నమ్ముతున్నాను. అందుకే ఆ రోజు నుంచి నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠాన్ని అమలు చేస్తున్నాను అంటూ దీపిక తెలిపింది. మొత్తానికి అయితే దీపిక పెట్టిన ఈ పోస్టు ఇండైరెక్ట్గా కల్కి 2 నుంచి తీసేయడం గురించే పెట్టిందనే టాక్ నడుస్తుంది. ఇక మరోవైపు కల్కి 2898 ఏడీ మూవీ సీక్వెల్ నుంచి దీపికా పదుకొనే తప్పుకోవడంపై డైరెక్టర్ నాగ అశ్విన్ పరోక్షంగా కౌంటర్ వేశాడు. ఇక ఆ సినిమాలోని ఓ సీన్ పోస్ట్ చేస్తూ అతడు చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ వైరల్ అవుతుంది. నాగ అశ్విన్ ఇన్స్టాగ్రామ్లో కల్కి 2898 ఏడీలో
కృష్ణుడు ఎంట్రీ సీన్ను రీషేర్ చేశాడు. ఇక ఆ వీడియోను మొదట ఓ ఫ్యాన్ పేజీ నుంచి పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో జరిగిపోయిన దానిని మీరు మార్చలేరు, కానీ తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు అని రాసి ఉంది. ఇక ఆ వీడియోలో అశ్వత్థామతో కృష్ణుడు ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అనే డైలాగ్ ఉంది. ఇది నాగా అశ్విన్ దీపికను ఉద్దేశించే పెట్టిన పోస్ట్ అని అందరూ అనుకుంటున్నారు. అనుకోవడమేముంది, అదే నిజం. దీపికను ఉద్దేశించి అన్నాడు. మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.